అరే మామా బ్రో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్. అలాగే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే 4 టీం లేదో కామెంట్ చేయర్రి. ఉచితలే సమర శంఖం పూరించు. అరే యాక్షన్ ఫస్ట్ ఏమన్నారు ఆర్సీబీ చెత్త టీం సెలెక్ట్ చేసింది అన్నారు. ఇప్పుడు చూసారు కదా, 5 స్టెప్ లో ఏకంగా నెంబర్ 1 ప్లేస్ మాదే. అరే జరిగిన 10 మ్యాచ్ల్లో ఏకంగా 7 మ్యాచ్లు గెలిచాం, 3 మ్యాచ్లే ఓడిపోయినా. ఇక అవే గేమ్స్ లో అయితే చెప్పాల్సిన పనే లేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన హిస్టరీ క్రియేట్ చేశాం. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే పట్టేదారు, మేమేమైనా తక్కువ? మీకన్నా మంచి ఫామ్ లో ఎవరైనా ఉన్నారంటే అది మేమే. లాస్ట్ మ్యాచ్ లో ఆ పిల్ల బచ్చావాడి నుంచి మ్యాచ్ ఓడిపోయినాం. లేకపోయింటే ఎప్పుడో ఫస్ట్ ప్లేస్ నుంచి దొబ్బేసే వాళ్ళము. అయినా జరిగిన 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచాం, 3 మ్యాచ్లే పోయింది. అరే నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ని వట్టిగానే పిసుకుతాం. 5 స్టెప్ లో నెంబర్ 1 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంటాం. గిల్ అంటే గెలుపు, గెలుపు అంటే గిల్లు. కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ముంబై లేనంత వరకే మీ పని. వన్స్ ముంబై అడుగు పెట్టింది, ఇక మీ కథ అయినట్టే. చూసారు కదా, ఇప్పుడే 5 స్టెప్ లో నెంబర్ 2 లో ఉన్నాము. అరే ఇక మీరైతే కాసుకుంటున్నా, ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాం. ఫస్ట్ లో 3 మ్యాచ్లు ఓడిపోయినా ఎలాంటి కంబ్యాక్ ఇచ్చాం. వరుసగా 3 మ్యాచ్లు గెలిచినాం. అది ముంబై అంటే. మీకన్నా 1 మ్యాచ్ ఎక్స్ట్రా జరిగిండొచ్చు, కానీ 5 స్టెప్ లో చూసారు కదా, నెంబర్ 2 ప్లేస్ మాదే. అరే హార్దిక్ అన్న, నెక్స్ట్ మ్యాచ్ గెలవనీకి ఎవరున్నారు అనుకుంటున్నారు? ఈ రాజస్థాన్. ఇక మాకి ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే ఛాన్స్ లేకపోయినా మిమ్మల్ని ప్లే ఆఫ్స్ నుంచి దొబ్బేసే ఛాన్స్ అయితే దొరికింది. ఒక్కొక్కరిని 5 టేబుల్ లో ట్రబుల్ పెట్టి ఈ రాజస్థాన్ పవర్ అంటే చూపిస్తాం. ఇక ఈ సూర్యవంశీ అంటే చెప్పాల్సిన పనే లేదు. లాస్ట్ మ్యాచ్ 35 బాల్స్ లోనే సెంచరీ పిసికేసా. బూమ్రా అన్నా లేదు, బోల్ట్ అన్నా లేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే 6లు 4లు మింగుతా. అరే మీరంతా కాస్త ఆగుర్రి. ఫస్ట్ 5 స్టెప్ లో ఫస్ట్ ఎవరు? ఈ ఢిల్లీనే. ఈ కేకేఆర్ ని వట్టిగానే పిసికేస్తే చాలు, ఈజీగా 5 స్టెప్ లో నెంబర్ 1 ప్లేస్ పోతాం. ఢిల్లీ అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. కథ మొత్తం ఖతర్నాకుంటది. చూసారు కదా ఫస్ట్ ఏ విధంగా పిసికామో. ఈ మ్యాచ్ లను అధ్యయనం రిపీట్ అవుద్ది. ఆ కేకేఆర్ ని వట్టిగానే ఇంటికి పంపిస్తాం. అరే అక్షర భయ్య, ఫస్ట్ లో ఎవరున్నారు, లాస్ట్ లో ఎవరున్నారు, మిడిల్ లో ఎవరున్నారు అని కాదు ముఖ్యము. ప్రెసెంట్ 5 స్టెప్ లో తోపు తురుమనేది ముఖ్యము. చూసారు కదా ఒక్కొక్కరిని ఎలా పిసుక్కుంటూ వస్తున్నామో. వాటిదారికి కెప్టెన్సీ ఇచ్చిండు, వరుసగా మ్యాచ్లు గెలిపిస్తున్నా. అది ఆర్సీబీ పవర్ అంటే. కింద మీద ఊపు, ఆర్సీబీ ఈ సీజన్ తోపు. అరే మీరు కిందన్నా ఉండండి, పైన అన్నా ఉండండి, మాకేం సంబంధం లేదు. ముంబై ప్లే ఆఫ్స్ లో అడుగు పెడితే మీరైతే ఆశ్రదులుకోండి. ఈసారి కప్పు మాత్రం ముంబైదే. చూసారు కదా మేమున్న ఫామ్ కి ఎట్టా పిసుక్కుంటూ వస్తున్నామో. ఒక్కొక్కరినైతే వట్టిగానే పిసుక్కుంటూ వస్తున్నాం. అరే వస్తున్నాం వస్తున్నాం వస్తున్నాం. మీరు ఎంత భయపెట్టినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేదు. 9 మ్యాచ్లు జరిగితే 5 మ్యాచ్లు గెలిచినాం, 3 మ్యాచ్లు పోయింది, 1 మ్యాచ్ డ్రా అయింది. వర్షం కింద పడకపోయింటే కేకేఆర్ రెండోసారిగా సక్సెస్ఫుల్ గా పిసికేసే వాళ్ళము. వాళ్ళ టైం బాగుండి సరిపోయా, లేకపోయింటే వట్టిగానే పిసికే వాళ్ళము. ఇక ఉన్న 5 మ్యాచ్లని ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతాం. పంజాబ్ అనుకుంటే ఫ్లవర్ అనుకుంటా, వైల్డ్ ఫైర్. కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే మీరేం మాట్లాడతారో మాట్లాడుకోండి. సైలెంట్ గా ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతాం, ఈజీగా కప్పు కొట్టుకోపోతాం. ఫస్ట్ హాఫ్ అంతా మా డౌన్ ఫాల్ చూసారు, ఇక సెకండ్ హాఫ్ లో చూపిస్తాం ఎస్ఆర్హెచ్ పవర్ ఏంటో. నీ అవ్వ 1 కాదు 2 కాదు, ఏకంగా వరుసగా 5 మ్యాచ్లు గెలిచాం, ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతాం. ఆటరమ్మ కొడుకులు అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.